అందరికీ నమస్కారం. మేము రీసెంట్‌గా మాచర్లకు వెళ్ళామండి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత దేవాలయాల్లో మాచర్ల చెన్నకేశవ స్వామి ఆలయం ప్రధానమైనది. ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈ ఆలయం వేదికగా నిలిచింది. అద్భుతమైన నిర్మాణ శైలి, అబ్బురపరిచే శిల్ప సంపదతో అలరారుతున్న ఈ ప్రాచీన ఆలయ విశేషాలు తెలుసుకుందాం. అలాగే చరిత్ర కూడా తెలుసుకుందాం. మీకు తెలుసా ఈ ఆలయం ఎక్కడ ఉందో? గుంటూరు జిల్లాలోని మాచెర్ల పట్టణంలో ఈ ఆలయం ఉంది. మాచెర్లకు మహాదేవి చెర్ల, విష్ణుపురం అనే పేర్లు ఉన్నాయి. బ్రహ్మనాయుడు గారు తన స్వస్థలమైన మాచాపురం పేరుతో ఈ పట్టణాన్ని నిర్మించారని చెబుతున్నారు. చంద్రవంక నది తీరాన గల ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు చెన్నకేశవుడిగా పూజలు అందుకుంటున్నారు. చెన్ను అనగా అందమైన అని అర్థం. దీనికి తగినట్లే ఇక్కడ స్వామివారు అద్భుతమైన సౌందర్యంతో దర్శనమిస్తారు. కేశవ అనే పదానికి ఒత్తైన మెత్తని కేశములు కలిగిన వారు అని అర్థం. కేశవ అనే పదాన్ని విడదీస్తే కా ప్లస్ ఆ ప్లస్ ఈశ అంటే బ్రహ్మ, విష్ణు, శివుని రూపాలు కలిసిన పరమాత్మ అని చెబుతారు. ఇక్కడి మూర్తిని సాక్షాత్తు కార్తవీర్యార్జునుడు ప్రతిష్ఠించారని ఐతిహ్యం. మీకు తెలుసా ఈ ఆలయంలో స్వామివారు 4 చేతుల్లో పద్మం, శంఖం, చక్రం, గదను ధరించి లక్ష్మీ సమేతంగా దర్శనమిస్తారు. స్థల పురాణం ప్రకారం చెన్నుడు అనే భక్తుడు విష్ణుమూర్తికై తపస్సు చేయగా ఆ భక్తుని పేరు చిరస్థాయిగా నిలిచేందుకు స్వామి చెన్నకేశవుడిగా ఆవిర్భవించారని చెబుతున్నారు. క్రీస్తు శతకం 1113లో శైవాలయంగా ప్రారంభమైన ఈ కోవెలను బ్రహ్మనాయుడు గారు వైష్ణవ దేవాలయంగా మార్చి పునరుద్ధరించారని చెబుతున్నారు. ఈ స్వామిని కొలచిన తర్వాతే బ్రహ్మనాయుడు గారికి బాలచంద్రుడు పుట్టారని, నాటి నుంచి స్వామికి సంతాన చెన్నకేశవుడు అనే పేరు వచ్చిందని చెబుతున్నారు. ఈ ఆలయం ముందు శైవాలయంగా ఉండేదని, తర్వాత కాలక్రమంలో దీనిని వైష్ణవాలయంగా మార్చారని చెబుతారు. ఇక్కడి స్వామివారి మూల విరాటు 3.5 అడుగులుంటుంది. విశాలమైన నేత్రాలతో తిరునామం ధరించి శిరస్సు మీద కిరీటంతో దర్శనమిస్తారు. స్వామి ముడివేసిన కేశాలు, కోరమీసం పల్నాటి పౌరుషానికి ప్రతీకగా అనిపిస్తాయి. వక్షస్థలంపై వెండి కవచాన్ని ధరించి మెడలో పూలమాలలతో పావుకోళ్లు ధరించిన స్వామి రూపాన్ని చూడగానే భక్తులు ఒక తెలియని పారవశ్యానికి లోనవుతారు. స్వామివారి ఆలయానికి పక్కనే ఉండే లక్ష్మీదేవి ఆలయాన్ని క్రీస్తు శతకం 13వ శతాబ్దంలో నిర్మించారు. ఎప్పుడూ నదులు పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి, కానీ ఇక్కడి చంద్రవంక నది తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తూ దర్శనమిస్తుంది. మరొకటి ఏమిటంటే, స్వామి దర్శనం తర్వాత భక్తులు ఇక్కడి కప్పక స్తంభానికి మొక్కి ప్రదక్షిణం చేస్తారు. ఇలా చేస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ సమయంలో విరిగిపడిన కొంత భాగాన్ని కప్పక స్తంభంగా ధ్వజస్తంభం పక్కనే ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలోని 60 అడుగుల ఎత్తైన అందమైన పెద్ద రథం దర్శనమిస్తుంది. దీనిని క్రీస్తు శతకం 1879లో గోల్కొండ వ్యాపారి కంచనపల్లి నారాయణరావు అనే భక్తుడు అందించారు. ఈ ఆలయం లోపలి సొరంగం నుంచి వెళితే ఎత్తిపోతల దత్తాత్రేయ ఆలయానికి చేరుకోవచ్చని, పూర్వం అనేక మంది మునులు ఈ మార్గంలో సంచరించేవారని చెబుతారు. మీకు తెలుసా, ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు స్వామివారికి ఘనంగా ప్రజలందరి మధ్య కళ్యాణం జరుపుతారు. బ్రహ్మోత్సవాలు, రథోత్సవం రోజున జరిగే జాతరకు లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ఇప్పుడు రంగమండపం గురించి తెలుసుకుందాం. గర్భగుడి ముందు ఉన్న రంగమండపంలో 4 రాతి స్తంభాలు ఉన్నాయి. వాటిపై శ్రీమద్ భాగవతము, శ్రీమద్ నారాయణ అవతారము, శ్రీ మహాభారతము, శ్రీమద్ రామాయణము ఇలాంటి గాథలను అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. ఇవి నాటి శిల్పకళా నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. మహాభారతం ఘట్టాలైన కర్ణ అర్జునుల యుద్ధం, పాచికలాట, అశ్వమేధ యాగం, గదాయుద్ధం అత్యంత రమణీయంగా ఉంటాయి. రామాయణంలోని రసవత్త ఘట్టాలైన మాయాలేడిని వేటాడటం, వాలి సుగ్రీవుల యుద్ధం, రామరావణ యుద్ధం,
కైలాసగిరిని ఎత్తటం వంటి శిల్పాలు చూపరులను కనువిందు చేస్తాయి. శ్రీమద్ భాగవతము ఘట్టాలైన గణపతి గజాసురుడి యుద్ధం, త్రిపురా సంహారం, సాగర మదనం, దేవతా కూటమి, ఏనుగుల అభిషేకాలు వంటి శిల్పాలు అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తాయి. శ్రీమన్నారాయణ ఘట్టాలైన గోవర్ధనగిరి, దశావతారాలు అత్యంత సుందర మనోహరంగా దర్శనమిస్తాయి. ఈ శిల్పకళా నైపుణ్యం చోళ శిల్పకళను పోలి ఉంటుంది. వీటిని చోళ శిల్పములు అని కూడా అంటారు. ఇప్పుడు బలిపీఠం చూద్దాం. దేవాలయం ముందు ఉన్న ధ్వజస్తంభం ముందు భాగాన ఈ బలిపీఠం ఉంది. దీని ఎత్తు 4 అడుగులు. ఈ పీఠంలో చెన్నకేశవ స్వామి ఉంటారని భక్తుల నమ్మకం. ఈ పీఠం నుండే శ్రీ చెన్నకేశవ స్వామి ఐతాంబకు దర్శనమిచ్చారట. బ్రహ్మోత్సవాల సమయంలో బలి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయం చరిత్ర ఏమిటంటే, ఈ దేవాలయం చారిత్రక ప్రసిద్ధి చెందినది. దేవాలయం వద్ద లభించిన శాసనాల ప్రకారం హైహవ వంశీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు తెలుస్తుంది. ఈ దేవాలయంలో చెన్నకేశవ స్వామిని త్రేతాయుగంలో కార్తవీర్యార్జునుడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెప్తున్నది. ఈ ప్రాంతంలో చంద్రవంక నది తన గమన దిశను అమర్చుకొని ఉత్తరవాహిని అయింది. అందువల్ల ఈ ఆలయం మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. శ్రీనాథుని పల్నాటి చరిత్ర ఇక్కడి ప్రాధాన్యతను తెలియజేస్తుంది. శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రను ఈ ఆలయం నుండి రచించడం ప్రారంభించారట. ఈ ఆలయంలో మంటప స్తంభాలు చోళరాజుల కాలం నాటి శిల్పకళా శోభకు సాక్ష్యాలు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు నుండి వరుసగా అంకురార్పణ, ధ్వజారోహణం, కళ్యాణోత్సవం, హనుమద్వాహనం, శేషవాహనం, గరుడ వాహనం, రవిపొన్న వాహనం, రథోత్సవం, అశ్వవాహనం, శుకవాహనం, పుష్పయాగం, 12 ప్రదక్షిణలు, ఏకాదశ కలశ స్థాపన, పవలింపు సేవ ఇలా 15 రోజుల పాటు జరిగిన తర్వాత 16వ రోజు బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలలో జరిగే రథోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. క్రీస్తు శకం 1880కు ముందు శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామికి కళ్యాణం 5 రోజులు మాత్రమే నిర్వహించి తెప్పోత్సవం జరిపేవారు. బ్రహ్మోత్సవ ఘట్టాలలో రథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉండేది. 128 ఏళ్లుగా ఇది ఎంతో ఆడంబరంగా జరుగుతోంది. రాష్ట్రంలో 2వ అతి పెద్ద రథంగా చెన్నుని రథం పేరొందింది. 1879లో దుర్గి వాస్తవ్యుడు కుచినపల్లి నారాయణ పంతులు 60 అడుగుల ఎత్తు 6 అంతస్తులతో 10,000 రూపాయలు వెచ్చించి చెన్నకేశవ రథం రూపొందించారు. 1880 ఏప్రిల్ 29న ప్రథమ రథోత్సవం నిర్వహించారు. క్రీస్తు శకం 1880లో రథం నిర్మాణం అయిన తర్వాత అప్పటి నుంచి రథోత్సవం నిర్వహిస్తున్నారు. దీంతో తెప్పోత్సవం మరుగున పడింది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి నుండి స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా చైత్ర బహుళ పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రంలో కళ్యాణం, ఆ తరువాత 5వ రోజు చైత్ర బహుళ పంచమి నాడు రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం తిలకించటానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు, సందర్శకులు అధిక సంఖ్యలో మాచెర్లకు వస్తారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయానికి పక్కనే దక్షిణం వైపున ఆదిత్యేశ్వర ఆలయం లేదా శ్రీగిరేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. క్రీస్తు శకం 1111లో హైహయచాగి బేతరాజు కాలంలో శ్రీధరుని కుమారుడు ఆదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించి క్రీస్తు శకం 1113లో ఆలయం ముందు భాగంలో నాగశిల స్తంభ శాసనం వేయించారు. ఇక్కడ తెల్లని పాలరాతిపై నాగశిలా స్తంభ శాసనం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం దక్షిణంలో గిరీశ్వర ఆలయం ముందు 4 వైపులా 94 వరసలతో చెక్కబడిన ఈ శాసనం నేటికి ఉంది. గిరీశ్వర ఆలయం నుంచి కొంచెం ముందరికి వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, వీరభద్ర స్వామి టెంపుల్ మరియు శివయ్య టెంపుల్ కూడా ఉన్నాయి. ఇక్కడ నిజంగానే పెద్ద పాము 5 తలలతో కనిపించిందంట.
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిని చూడడానికి ప్రయాణం ఎంత దూరమైనా దైవ దర్శనం కోసం వేసిన అడుగు ఎప్పుడూ వృధా కాదు. మాచెర్లలోని ఈ పవిత్ర క్షేత్రంలో మన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మీకోసం ఎదురు చూస్తున్నారు. జీవితంలో సమస్యలు తప్పవు, కానీ మనకు ఒక దైవం ఉంటే మనకు భయం అవసరం లేదు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మన వెంట ఉంటే మనకు మార్గం తప్పదు. ఈరోజు ఒక్కసారి కళ్ళు మూసుకొని స్వామిని పిలవండి. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మీ ప్రార్థన వినకుండా ఉండరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.